కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో టీఎఫ్టీయూ ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 140వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీఎఫ్టీయూ జెండాను బస్టాండ్ కూడలిలో ఆవిష్కరణ చేసి వారు మాట్లాడుతూ ఆనాడు కార్మికులు సాధించుకున్న హక్కులను నేటి వరకు పాలన ప్రభుత్వాలు పాటించడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కార్మిక హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటన్న, ముని, ఈరన్న, ఉషన్న, రేణుక పద్మ, జయమ్మ, కృష్ణయ్య, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక కార్మికుడు పని చేస్తే ఎన్ని గంటలు పని చేయాలనో తెలియక తెల్లార్లు పొద్దుసానం పనులు చేసేవాళ్ళు. అట్లాగే ఒక కార్మికుడు ఒకరోజు పానం సుస్తాయి ఇంట్లో కూర్చుంటే పండుకొని ఉంటే ఆ పిల్లగాడు, అతనికి ఓ పిల్లాడు ఉంటే 10 సంవత్సరాల పిల్లాడు, ఆ పిల్లగాడు లేచి బయట తల్లిదండ్రులు ఉంటుంటే పిల్లగాడు ఇంట్లో వండుకుని ఉంటాడు. ఈతను కనిపించగానే కొత్త వ్యక్తి కనిపించిండని ఏం చేస్తాడు, అమ్మ అని లేచి దిగ్గున మన ఇంట్లో ఎవరు కొత్త వాళ్ళు ఉండరమ్మా అని. అంటే కొత్త వాళ్ళు అంటే ఎవరు నాయన అంటే వాళ్ళకి నాయన ఎవరో కాదంటే అప్పుడు ఒక పిల్లగాడు ఒక తండ్రిని గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోతుంది. ఒక పిల్లగాడు ఒక తల్లిని గుర్తుపట్టే పరిస్థితి లేదని అప్పటి కార్మికులందరూ ఆలోచిస్తారు. ఒక రోజుకి 24 గంటల టైం ఉంటే మేము 8 గంటల టైం పని చేస్తాము. మిగతా 8 గంటలు మా భార్య పిల్లలను చూసుకుంటాం. మిగతా 8 గంటలు మేము నిద్రపోతాం. కాబట్టి దీని మీద మాకు హక్కులు కల్పించాలని పోరాటం చేస్తే అమెరికా పాపిస్టు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ధర్నా చేసే వాళ్ళకు పోలీసులు కాల్పులు జరుపుతారు. ఆ కాల్పులు జరిపితే అక్కడున్న కార్మికులు చనిపోతారు. మిగతా కార్మికులందరూ కూడా భయపడకుండా అయ్యా మీరైతే కాల్చి చంపిండ్రు అని చెప్పి వాళ్ళ అంగులు ఇచ్చి వాళ్ళ నెత్తుట్లో ఏదైతే పారుతుంటుందో రోడ్డు మీద ఆ నెత్తుట్లో ఈ అంగులు వేసి ఇదే మా ఎర్ర జెండా అని చెప్పి అప్పటి నుంచి ఎర్ర జెండా వేస్తే ఆ పోరాట ఫలితంగానే మనకు ఈరోజు 8 గంటలు పని చేయాలి, 8 గంటలు భార్య పిల్లలతో గడపాలి, 8 గంటలు నిద్రపోవాలనే చట్టం ఆ రోజు వచ్చింది. కార్మికులకు అనేక చట్టాలు అప్పట్లో కార్మికులందరూ కూడా పోరాటం చేసి సాధించుకుంటే అటువంటి హక్కులను ఈ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. విషయం ఏంటంటే 8 గంటలు డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఈరోజు 14 గంటలు లేదా 12 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అట్లాగే మనకు కార్మికులకు సంబంధించి ఏవైతే నల్ల చట్టాలు తెచ్చిండో అది కేంద్ర ప్రభుత్వం ఎత్తి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అట్లాగే బీడీ కార్మికులకు యజమాని ద్వారా గ్రాట్యుటీ ఇప్పించాలని, అట్లాగే మనకు సంబంధించి బీడీ కార్మికుల పిఎఫ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి.